కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్. మొత్తానికి ఆయన అరెస్టుకి సంబంధించి వైఎస్ఆర్సీపీ గతంలో సలహాదారుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరికొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. ఏదైతే అమరావతి రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరైతే ప్రస్తుతం అమరావతికి సంబంధించి ఉద్యమాలు చేసినట్టు మహిళలందరినీ కూడా పిశాచాలుగా, నిజంగా ఆ పదం మళ్ళీ వాడాలన్నా కూడా ఏదో ఒక రకంగా ఈ విధంగా అసభ్యంగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. మరో పక్క చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల శాసనసభ్యులు, ఆయన కూడా స్పందించారు. అక్రమ అరెస్టులు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం, దీనికి సంబంధించి రానున్న రోజుల్లో సమాధానం చెప్పుకోవాలని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. మొత్తంగా వీళ్ళిద్దరి స్పందన గురించి మరిన్ని నిమిషాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. మేడం, మొత్తానికి మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్. ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టుకి సంబంధించి జర్నలిజాన్ని తొక్కేస్తుంది కూటమి ప్రభుత్వం. 70 ఏళ్ల వయసులో అక్రమ అరెస్టులు, రెడ్ బుక్ పాలన జర్నలిస్టుల వరకు వచ్చిందని చెప్పేసి ఏదైతే ఒకటి మొత్తంగా మీడియా ముఖంగా దుమారం రేపుతున్నారు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వ్యక్తులు, అదేవిధంగా సాక్షి మీడియా కూడా. దీనికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో మీరు కూడా చూసే ఉంటారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి స్పందన, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే అసలు జర్నలిస్టుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా ఉంది. నేను సీనియర్ జర్నలిస్టో కాదో పక్కన పెట్టండి, ఎందుకంటే అంత పెద్దవాళ్ళతో నన్ను పోల్చొద్దు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళతో నన్ను పోల్చొద్దు దయచేసి. అంటే నాకు అలాంటి జర్నలిజం నాకు తెలియదు. నేను మామూలు స్థాయి జర్నలిస్ట్. నేను అంటే నాకు ఏ పార్టీకి నాకు సంబంధం లేదు, అది నేను చెప్తున్నా. రెండోది, ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మాట అన్నారు. ఎవరిని? ఈ అమరావతి మహిళల్ని, రాజధాని మహిళల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిశాచాలు, సంకర జాతి రాక్షసులు అన్నాడు. ఈ సంకర జాతి అన్న ఒక పదం కోసం ఇవాళ మీరు సజ్జల గారిని అరెస్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. సంకర జాతి అంటే ఏంటో తెలుసా మీకు? క్రాస్ బ్రీడ్. ఇప్పుడు గాడిదకి గుర్రానికి పుట్టేది మీకు జీబ్రా, మీకు తెలుసు కదా, అది క్రాస్ బ్రీడ్ అంటే. ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే వీళ్ళు సరైన వాళ్ళు కాదు ఈ మహిళలు. అంటే మహిళల క్యారెక్టర్ని వాళ్ళు తప్పుగా చిత్రీకరించారు. ఎవరు? ఈ సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే వీళ్ళు మొదటి నుంచి కూడా మహిళల్ని కించపరచటమే ఒక వృత్తిగా, ప్రవృత్తిగా పెట్టుకున్నారు వైసీపీ వాళ్ళు. అంత అదేంటది, అసెంబ్లీ సాక్షిగా ఆవిడని అన్నారు. అప్పుడు ఎవ్వడూ బయటకు వచ్చి మాట్లాడలే. భారతీరెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టిందండి ఎప్పుడైనా? భారతీరెడ్డి వచ్చి అసలు ఆవిడని అంటవేంటి? ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య, నేను క్షమాపణ చెప్తున్నాను వాళ్ళందరి తరఫున అని అనాలి కదా ఆవిడ. అంటే ఆవిడ చదువు ఉంది కాబట్టి అడుగుతున్నాం మనం. సంస్కారం కూడా ఉండాలిగా మీకు, మరి లేదా మీకు? ఇవాళ సజ్జలు ఇంకా చాలా మాట్లాడాడు. ఆయన చాలా అన్యాయంగా మాట్లాడాడు. రెడ్ బుక్ పాలన అంటాడు, చంద్రబాబు నాయుడు గారు అరెస్టులు చేయించారంటారు. ఇవాళ కూడా ఆయన మాటల్లో ఎక్కడా మీకు ఒక పశ్చాత్తాపం లేదు. అయ్యో, ఆ కృష్ణరాజు అని అతను అన్నాడు, అతను మా మనిషి కాదు, ఓకే, అతను ఒక జర్నలిస్ట్గా వచ్చాడు, కానీ అలా మాట్లాడకూడదనే మాట అనలేదండి ఎక్కడ. మహిళలను అలా అనకూడదు, వేశ్యలు అన్నాడు, వేశ్యల రాజధాని అన్నాడు, అది తప్పు అనే మాట ఆయన చెప్పలేదు. మీకు చెప్పాడు ఎక్కడైనా? సమర్థించుకుంటున్నారు. పైగా కొమ్మినేని గారు అసలు ఏమీ అనలేదు. ఏమీ అనకపోవటం ఏంటి, మీరు అలా మాట్లాడుతున్నారు అని నవ్వుతూ మిమ్మల్ని కొడతారేమో చూసుకోండి అన్నాడు. నవ్వాడు. నవ్వకూడదు, కొనసాగించారు దాన్ని. నేను అనేది ఏంటంటే ఆపడానికి ప్రయత్నించాడు అని ఒకళ్ళు, కాదు లైవ్లో ఆపడానికి కుదరదు అని ఒకళ్ళు. ఇవన్నీ కాదండి. లక్ష్మీ పార్వతిది లైవ్లో మీరు ఆపారా లేదా? ఆ రాజు అన్న వ్యక్తి మాట్లాడుతుంటే మీరు ఆపారా లేదా? దానికి ఏమంటారు? కాల్ కదా, కట్ చేసే ఉంటారు. మరి మీరు ఏమని మాట్లాడారు అప్పుడు? కొమ్మినేని మీరు ఏమన్నారు అప్పుడు? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుసు, నీ దురుద్దేశం తెలుసు, నీకు అక్కలు లేరా, నీకు మహిళలను గౌరవించడం తెలీదా, నీకు అక్క చెల్లెలు లేరా, మరొకటి లేరా? మరి ఇవాళ మీ ఎవరికి అక్క చెల్లెలు గుర్తు రాలేదా? వేశ్యల రాజధాని అంటే మొత్తం మహిళలందరూ వేశ్యలు. అందులో మరి మీ కుటుంబాలు కూడా ఉన్నాయా? ఆలోచించుకోవాలి కదా, తప్పు కదా. మీరు ఖండించాల్సింది పోనీ ఓకే, అప్పుడు నీకు ఆపడం కుదరలేదు, ఆయన అనేసాక మీరు క్షమాపణ చెప్పారని అంటున్నాడు ఇవాళ సజ్జల. ఎక్కడ చెప్పాడు ఆయన? నిన్న వీడియోలో కూడా ఆయన ఒక వీడియో చేసి క్షమాపణ చెప్పమంటే చెప్తాను అన్నాడు. ఇలాగా వినండి, ఎవరికి? మహిళలకిట. కానీ భారతి గారికి 2 సార్లు నిన్న క్షమాపణ చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాడంటే మా మూలంగా మీ పేర్లు బయటకు వచ్చాయని ఎంత బాధో. వాళ్ళు మరి జీతాలు ఇస్తున్నారు కదా. వీళ్ళందరూ, ఈ మహిళలందరూ పనికిమాలిన వాళ్ళ వీళ్ళు. అంటే ఒక రాష్ట్రంలో ఉండే మహిళలందరూ, ముఖ్యంగా ఒక ప్రాంతం వాళ్ళు మీకు మహిళలు కాదా? ఇవాళ కూడా మళ్ళీ వీడియో చేసి మళ్ళీ అదే మాట్లాడుతూ మళ్ళీ ఇవాళ భారతీరెడ్డి గారికి క్షమాపణ చెప్పుకున్నాడు.
ఇంతకంటే దారుణం ఉందా? ఎందుకు అంత భయం ఎందుకు? అంత భయం ఎందుకు మీకు? భారతీరెడ్డి గారి పేరు ఎందుకు తెస్తారంటారేంటి? మరి మీరు రామోజీరావు గారి పేరు ప్రతిదానికి తేవట్లా? రాధాకృష్ణ పేరు ప్రతిదానికి తేవట్లే? బిఆర్ నాయుడు పేరు తేవట్లే? మీరు ఎవరైతే ఆ పేపర్లు పెట్టారో, ఆ ఛానల్స్ పెట్టారో వాళ్ళ పేర్లేగా తెస్తున్నారు. ఏం జరిగినా అవునా కాదా? రామోజీరావు రాయించాడంటున్నారా, లేకపోతే ఆ రిపోర్టర్ రాశాడని అంటున్నారా, లేకపోతే జర్నలిస్ట్ రాశాడంటున్నారా? నాకు సమాధానం చెప్పమని. రామోజీరావు గారు చిన్న ఎడిటర్ రాసినా కూడా రామోజీరావు గారి దగ్గరికి వెళ్తుంది. మీరు అనొచ్చు, ఇప్పుడు ఇవాళ భారతీరెడ్డికి సంబంధం లేదా అంటే భారతీరెడ్డి చైర్మన్ కాదా? అంటే మీకు కావాల్సినప్పుడు భారతీరెడ్డి అందులో చైర్మను. మీకు ఏదైనా గొడవలు వస్తాయి, లేదా ఏదైనా ప్రాబ్లం వస్తుంది, అరెస్ట్లు అవుతారంటే మాకు ఆ పేపర్కి సంబంధం లేదు, మాకు కృష్ణన్రాజుకి సంబంధం లేదు. మీకు సంబంధం లేకపోతే ఇవాళ మీరు చెప్పండి, కృష్ణన్రాజు గారే జగన్మోహన్ రెడ్డి గారికి స్క్రిప్ట్లు రాసిస్తున్నారా లేదా? కాబట్టి ఇందాక అంబటి రాంబాబు ఏమంటాడు, ఆయన ట్వీట్ చేశాడు కదా, ఒక ట్వీట్ అయ్యాక మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు. కమ్మవారినైనా అరెస్ట్ చేస్తారు మీరు అంటే, కమ్మ వాళ్ళు ఎదుగుతుంటే చూడలేరా? ఇప్పుడు కొత్తగా ఆయన ఒక మొక్క ఇప్పుడు ఏదో కొద్దిగా పెరిగి ఒక పెద్ద మొక్క అవుతుంది. అది ఆయన 40 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నానని ఆయనే చెప్తున్నాడు. వృక్షం అయ్యాడుగా, వృక్షానికి ఇంకా ఎదగనివ్వడం ఏంటండి? ఇప్పుడు 70 ఏళ్ళు. 70 ఏళ్ళు ఇప్పుడు. మరి చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ళకు వృద్ధుడు. వీళ్ళకి అరెస్టులు వచ్చేసి వీళ్ళు వృద్ధులు అయిపోతారా? రోగాలు వచ్చేస్తాయి వీళ్ళకి. అంతవరకు నవ యువకులు, అందమైన వాళ్ళు అందరూ. మీకు ఇప్పుడు రోగాలు వచ్చేస్తాయి, లేదా క్యాస్ట్లు గుర్తుకొస్తాయి. కమ్మ వాళ్ళు అయితే ఏంటి, కాపులు అయితే ఏంటి, ఎస్సీలు అయితే ఏంటి, ఎస్టీలు అయితే ఏంటి. వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఇది మామూలు కేసు కాదు. మీరు మహిళలను అన్నారు, వేశ్యలు అన్నారు, అందులో ఎస్సీలే అక్కడ ఎక్కువ ఉన్నారు. అమరావతి చుట్టుపక్కల మనం మొన్న చెప్పాం, మొన్నటి నుంచి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఇవాళ మీరు చేసింది తప్పో ఒప్పో కోర్టు చూసుకుంటుంది. పోలీసులు బాగానే ఉన్నారు అంటాడు ఆయన, కొమ్మినేని గారు, వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే. సాక్షి రిపోర్టర్ వచ్చి అడిగే వరకు ఆయనకు తోచలేదు అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అడగాలని. ఇంకా ఆయనకు ఆ మాత్రం గ్యాప్ ఇచ్చి మాట్లాడనిచ్చారు, కూర్చోబెట్టి నెమ్మది ఇప్పుడు మీకు ఇంత అవకాశం ఇచ్చి నువ్వేమో శుభ్రంగా సాక్షి వాళ్ళతో మాట్లాడుకున్నావు, ఒక లెంగ్తీగా మాట్లాడుకున్నారు వీళ్ళందరూ. పోలీసులు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మీకు ఇంత అవకాశం ఇచ్చారు, మీరు ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారికి మీరు ఇచ్చారు అరెస్ట్ చేసినప్పుడు? ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, శుక్రవారం అరెస్ట్ చేయలేదు వాళ్ళని, సోమవారం అరెస్ట్ చేశారు. అంటే మీరు మళ్ళీ దానికి ఇంకో లాజిక్ ఏమైనా వాళ్ళు తీస్తారేమో. అంటే మాకేం బాధలే. ఇప్పుడు శుక్రవారం చేసినా సోమవారం చేసినా కోర్టు తీర్పు ఏంటో కోర్టు చెప్తుంది. ఇప్పుడు ఆయన కస్టడీకి ఇస్తారా లేదా అది కోర్టు చూసుకుంటుంది. ఆయన 50 రోజులు పెడతారా, 5 ఏళ్ళు పెడతారా, 7 ఏళ్ళు పెడతారో మనకు తెలియదు. నేను ఇంకో 5 ఏళ్ళలో బతుకుతాను, 10 ఏళ్ళు బతుకుతాను నాకు తెలియదు, ఈ వయసులో నన్ను ఎందుకు ఇలాగా అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అన్నాడు కదా. సరే, మీరు తప్పు చేయకపోతే మీరు ధైర్యంగా ఎదుర్కోండి. మరి కృష్ణరాజు ఎందుకు పారిపోయాడు? ఆయన తప్పు చేయలేదు, ఆయన ఏమీ అనలేదు అని ఇవాళ ఆయన ఇంకో వీడియో పెడతాడు. నిన్నో వీడియో పెట్టాడు, నిన్న 2 సార్లు ఆయన క్షమాపణ చెప్పుకున్నాడు భారతీరెడ్డి గారికి. ఇవాళ వీడియో పెట్టాడు, ఇందులో కూడా క్షమాపణ చెప్పుకున్నాడు. మళ్ళా పాత పాటే ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ తీసుకొచ్చి దాని మీద వివరణ ఇస్తాడు. మరి ఇప్పుడు వీళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు కృష్ణరాజుకి భయం ఎందుకు? తప్పు చేయకపోతే ఆయన ఇది వేశ్యల రాజధాని అన్నాడు. అన్నాక ఏమంటున్నాడు, ఇక్కడ ఎక్కువ కాబట్టి టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పింది అన్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా అమరావతి ప్రస్తావనే తేలేదు. వాళ్ళు ఏం చెప్పారు, ఓవరాల్ రిపోర్ట్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 2లో ఉంది, నెంబర్ 1 కర్ణాటక ఉంది అని చెప్తూ ఎయిడ్స్ సెంటర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, ఎయిడ్స్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు, 152 NGOs ఉన్నాయన్నాడు కదా ఈయన. ఒక NGO వాళ్ళు నాకు చెప్పారని అన్నారు కదా. అన్ని NGOs ఉంటే అసలు ఇంకా వీళ్ళు ఎందుకో ఈ వృత్తిలో కొనసాగుతున్నారు? నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగేది అది. మీకు అర్థమైందా? ఇప్పుడు NGOల పని ఏంటండి? 150 NGOలో ఎన్నో చెప్తున్నాడు ఆయన. NGOలు ఎందుకు పెడతారు? నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఎందుకు ఉంటాయంటే వీళ్ళని వేరే వృత్తిలోకి తీసుకెళ్ళి, అంటే వాళ్ళకి వేరే ఉపాధి కల్పించి ఆ వృత్తిలోంచి బయటకు తీసుకురావాలి. మరి 150 NGOs అప్పుడు ఆ పని చెయ్యట్లేదా? అవి ఫండ్స్ తెచ్చుకుని ఆ NGOs ఏం చేస్తున్నాయి ఇవాళ? దీని మీద ఆన్సర్ కావాలి మనకి, ఖచ్చితంగా ఆన్సర్ కావాలి. అప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ పనులు చేయట్లేదు. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నానంటే, ఈ NGOs అంతా కూడా మీరు వాటి మీద ఒక సర్వే చేయించి వాటి పని ఏంటి, అవి ఎందుకు ఈ సెక్స్ వర్కర్లని మామూలు జనజీవన స్రవంతిలోకి తీసుకురావట్లేదు, వాళ్ళకు ఉపాధి ఎందుకు కల్పించట్లేదు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు యాక్చువల్గా, వీళ్ళు ఎందుకు ఇందులోనే మగ్గుతున్నారు? ఒకవేళ వేశ్యలు అనేవాళ్ళు ఉంటే, సెక్స్ వర్కర్స్ అనేవాళ్ళు ఉంటే వాళ్ళు ఎందుకు అదే వృత్తిలో కొనసాగుతున్నారు? ఈ NGOs ఎందుకు వాళ్ళకి సరైన ఉపాధి కల్పించట్లేదు?
ఈ ఎన్జిఓస్ మూయించేయాలి. ఇది ఈ కూటమి ప్రభుత్వం చేయాల్సిన పని, వాళ్ళ ముందున్న టాస్క్. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. వాళ్ళు ఇంకా అలా ఉన్నారు అంటే 15.6 ఎంతో ఎందుకున్నారు. ఇన్ని ఎన్జిఓస్ ఉన్నప్పుడు వాళ్ళు ఉండకూడదు. మీకు అర్థమైంది కదా. సో ఇవాళ సాక్షి మరి 5 ఏళ్ళు ఏం చేసింది అంటే ఇప్పుడు 2019 నుంచి 24 మధ్య వరకు మీకు అప్పుడు తెలుసు కదా అమరావతి రాజధాని అవుతుందని. అప్పుడు వేశ్యల రాజధాని అని మీకు తెలియలేదా? లేకపోతే మీకు తెలిసి మీరు నోరు మూసుకుని కూర్చున్నారా? మరి 5 ఏళ్లలో మీరు వేశ్యల్ని మీరు ఎరాడికేట్ చేసేసి వాళ్ళకి మంచి ఉద్యోగాలు కల్పించకపోయారా? మీరంతా కూడా వాళ్ళ బాధ చూడలేరు కదా. ఎవరైనా కష్టపడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చూడలేరు కదా. మరి భారతీరెడ్డి ఏం చేస్తున్నారు సాక్షి తరఫున? వాళ్ళందరికీ ఉద్యోగ కల్పన చేయాల్సింది, వాళ్ళందరినీ వృత్తులోంచి బయటికి లాగాల్సింది. 5 ఏళ్ల పాటు మీరు చేయలేని పనిని 1 ఏడాదిలో ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? నెంబర్ 1, ఈ ప్రభుత్వం ఒకవేళ దాన్ని రాజధాని చేస్తే అది వేశ్యల రాజధాని ఎందుకు అవుతుంది? అంటే అక్కడ ఉండే మహిళలందరూ వేశ్యలు కాదుగా. ఇప్పుడు మహిళలందరూ మోకొమ్మడిగా కేసులు పెట్టాలండి. వాళ్ళ మహిళలందరూ కలిసే పెట్టారు. ఇప్పుడు ఇంకా ఎన్ని కేసులు వస్తాయో కంగారేం లేదు. ఒకడైతే ఒకడు. మీకు అర్థమైంది కదా. అది అందుకని ఇవాళ అంబటి రాంబాబు మాట్లాడినా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినా, మరొకళ్ళు మాట్లాడినా, విడదల రజనీ గారు భారతీరెడ్డి గారిని ఎందుకు లాగుతారండి? మిమ్మల్ని లాగాల లేకపోతే ఈ కేసులోకి విడదల రజనీ గారిని లాగాల? అంత వాళ్ళందరూ మంచి వాళ్ళు అయితే మీరేం చేయాలి? మీ భారతీరెడ్డి గారిని వచ్చి వివరణ ఇమ్మనండి. ఆవిడ ఒక పేపరు ఛానల్ నడుపుతున్నారు, ఆవిడ బాధ్యత అది. ఇప్పుడు రామోజీరావు గారిని అన్నట్టే ఆవిడని అంటారు, రాధాకృష్ణ అన్నట్టే ఆవిడని అంటారు, బిఆర్ నాయుడు అన్నట్టే ఆవిడని అంటారు. మీరు వాళ్ళని అనకపోతే ఈవిడ అనరు. అర్థమైందా మీకు? కాబట్టి దీని అన్నింటికి వివరణ కావాలి మనకి. ఇవాళ ఇన్ని ఎన్జిఓస్ పనిచేస్తున్నాయని అన్నారు కాబట్టి సాక్షి వాళ్ళు కూడా దానికి వివరణ ఇవ్వాలి. ఈ ఎన్జిఓస్ ఏం చేస్తున్నాయి, ఎందుకు ఎరాడికేట్ చేయలేకపోయాయి, వీళ్ళు 5 ఏళ్ల కాలంలో వీళ్ళు ఏం చేశారు, ఈ సెక్స్ వర్కర్లను ఎందుకు వాళ్ళు జనజీవన స్రవంతిలోకి తీసుకురాలేకపోయారు, వీటికి కూడా సాక్షి ఆన్సర్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.